ఆచార్య డిజాస్టర్ ని మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసిన మెగా మల్టీ స్టారర్ అది. ఈ సినిమాలపై అప్పట్లో భారీ అంచనాలుండేవి. అయితే ఆ సినిమా ఫ్లాప్ తో ఆశలన్నీ అడియాసలయ్యాయి. చిరు కెరియర్లోని అత్యంత భారీ ఫ్లాపుల్లో ఆచార్య ఒకటిగా మిగిలిపోతుంది. ఆ కోపం మెగా ఫ్యాన్స్ కి ఇప్పటికీ ఉంది. చిరంజీవి నమ్మకాన్ని కొరటాల నిలబెట్టుకోలేకపోయాడని వాపోయారు చిరు అభిమానులు. ఆ బాధతోనో కోపంతోనో ఆచార్య తర్వాత కొరటాలని గట్టిగానే ట్రోల్ చేశారు మెగా ఫ్యాన్స్. అయితే ఆ తర్వాత కోపంతో పాటు ట్రోలింగ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళందరికీ మళ్లీ పని కల్పించాడు కొరటాల శివ. దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈ చిట్చాట్ లో మెరిశారు. ఇంటర్వ్యూలో ప్రశ్నలు, ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానాలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే కొరటాల చూసిన ఓ కామెంట్ మెగా ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని, మరొకరి పనిలో వేలు పెట్టకూడదంటూ స్టేట్మెంట్ విసిరాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత చిరంజీవిలు తన పనిలో జోక్యం చేసుకున్నారని, అందుకే బెటర్ అవుట్పుట్ ఇవ్వలేదని చాలా మంది దగ్గర వాపోయాడట కొరటాల. ఇప్పుడు ఆ విషయాన్నే పరోక్షంగా గుర్తు చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దాంతో మెగా ఫ్యాన్స్ మళ్లీ హర్ట్ అయ్యారు. మానిన గాయాన్ని ఎందుకు రేపుతావు కొరటాల అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అది పూర్తిగా దర్శకుడి బాధ్యత అని కొరటాలకు గుర్తు చేస్తున్నారు. ఆచార్య సినిమా ఫ్లాప్ అయినా చిరంజీవి పల్లెత్తు మాట అనలేదని, అలాంటప్పుడు కొరటాల కూడా హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. కొరటాల వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఆ వ్యాఖ్యల్ని ఆచార్యతో లింక్ పెట్టుకుంటున్నారు. సెలబ్రిటీలు ఓ మాట మాట్లాడేందుకు కాస్త ఆచితూచి వ్యవహరించాలి అనేది ఇందుకేనేమో.